వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత కొన్నాళ్ళుగా జోగి ఫైల్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అక్రమ మద్యం కల్తీ మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారో, కర్రలు, కత్తులు, రాళ్ళు అన్నీ తీసుకొని, పైగా దానికి నిరసన వ్యక్తం చేయడానికి, లేదు అంటే ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి, వివరణ మాకు కావాలి అని ఇవ్వడానికి వెళ్ళాను తప్పితే మేము అంతకుమించి వెళ్ళలేదంటూ కవర్ చేసుకొని, తద్వారా మంత్రి పదవి సంపాదించేసినటువంటి జోగి రమేష్ తర్వాత ఏ విధంగా ఫేడౌట్ అవుతూ వచ్చారు. బట్ ఫేడౌట్ అయిన తర్వాత కూడా ఆయన నోటి దురుస్తనం బయట పెట్టుకుంటూనే ఉన్న ఎక్కడ దొరికిపోయారు అనేది కూడా చూసాం. ముఖ్యంగా ఈ కల్తీ లిక్కర్కి సంబంధించి అనంతపురంలో బయటపడినటువంటిది, లేదు చిత్తూరులో బయటపడినటువంటిది, అలాగే గుడివాడ గన్నవరంలో కూడా బయటపడినటువంటివి, ముఖ్యంగా అద్దేపల్లి జనార్దన్ రావు, అలాగే ఇంకో వ్యక్తి, వీళ్ళకి సంబంధించి ఆయనతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాట్సాప్ స్క్రీన్ షాట్స్, అలాగే అతను గతంలో ఆఫ్రికాకి వెళ్ళి రావడం, తర్వాత ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళి రావడం, ఇదంతా అయిన తర్వాత విచారణ ఎస్ఐటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి వివరాలన్నింటినీ కూడా పొందుపరిచి కలెక్షన్ కింగ్ ఎవరు అనేటువంటి వివరాలతో సైతం ఛార్జ్షీట్ని ఫైల్ చేసి ఆధారాత్ సహితంగా పెట్టడం అనేది జరిగింది. సో ఇద్దరు కూడా, రమేష్కి ఆయన సోదరుడికి కూడా పెద్ద ఎత్తున ఏవైతే ముడుపులు చెల్లించుకుంటూ వచ్చారో, ఎన్నాళ్ళు కప్పం గడుతూ వచ్చారో వ్యాపారం చేయడానికి, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా పొందారో అవన్నీ కూడా ఛార్జ్షీట్లు ఉన్నాయి. అయితే గతంలో పెళ్ళికి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంకోటి వెళ్ళినప్పుడు మా తాతల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే ఎదురెదురు షాపులు ఉండేవి, అంతే తప్పితే నాకు వాళ్ళు ఎవరో తెలియదు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పినప్పటికీ కూడా అవేవి అబద్ధాలు తప్పితే ఆయన చెప్పింది నిజాలంటే ఏం లేవు. ఇదిగో అసలు నిజాలని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అద్దేపల్లి బ్రదర్స్ వాళ్ళ పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉండడాలు, అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి వివరాల స్క్రీన్ షాట్స్, వాట్సాప్లో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వివరాలు, ఇవన్నీ కూడా సిట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో చక్రబంధాన్ని సృష్టించేశారు ఆయన చుట్టూ, ఇంకా ఎటు కదలలేనటువంటి విధంగా. ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఇంకేంటంటే నేను అమాయకుడిని మాత్రమే అని చెప్పి మాట్లాడడం. ఎందుకంటే ఈ అమాయకుడిని చెప్పుకోవడానికి కూడా గతంలో ఆయనకు అందినటువంటి ముడుపులు ప్రతి నెలా కూడా 3 నుంచి 5 లక్షల రూపాయలు మినిమం ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేవి. అంటే ఆయన ముడుపులు క్యాష్ రకంగా కావచ్చు, అకౌంట్లో కావచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యేవి అనేది చెప్తూ వచ్చారు. కాల్ డేటా రికార్డ్స్, అలాగే వాళ్ళ వాట్సాప్ చాటింగ్స్, బ్యాంక్ లావాదేవీలు, ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్కి పెట్టారు. అద్దేపల్లి జనార్దన్ రావు తోటి, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి, ఇబ్రహీంపట్నం అక్కడ జరిగినటువంటి ఈ కల్తీ మద్యం తయారీ, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మళ్ళీ ఎవరు బయట పెట్టుకున్నారు? ఆయనంతటా ఆయనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అని చెప్పి మద్యం పాలసీ మార్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి లైసెన్స్లు ఇవన్నీ గట్రా ఇచ్చి షాపులు కేటాయింపులు ఇవన్నీ చేయించిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, ముఖ్యంగా అందులోనూ జోగి రమేష్ లేదు వాళ్ళ అనుచరులు లైసెన్స్ కోసం వేసిన వాళ్ళకి షాపు ఒక్కటి కూడా దక్కకపోవడంతో ఇంకప్పుడు వచ్చి ఇంకేముంది, కూటమి ప్రభుత్వంలో కూడా మద్యం అనేది విచ్చలవిడిగా తయారవుతోంది, అక్రమంగా కల్తీ మద్యం తయారవుతోంది, కల్తీ మద్యం ఏరులై పారుతోంది అంటూ ఆయనే విజిల్ బ్లో చేశాడు. అంటే ఆయనే బయట పెట్టుకున్నాడు ముందు. ఇంకా అక్కడి నుంచి కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? మనం చెయ్యట్లేదు, వాళ్ళు చేసిన దాని మీద ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చాము మనం గతంలోనే, మనం ఎందుకు చేస్తాము, దీని మీద ఏంటో విచారించండి అని ఎస్ఐటి వేశారు. ఎస్ఐటి వాళ్ళు పూర్తిగా ఆయన మాట పట్టుకుని, జోగి రమేష్ ఇచ్చినటువంటి మాటను పట్టుకొని, కల్తీ మద్యం ఏర్లై పారుతుందన్న మాట పట్టుకొని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొస్తే అందులో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కూడా జోగి రమేషే కావడం గమనార్హం. ఇది ఇప్పుడు నడిచింది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జోగి రమేష్ చేసినటువంటి దందా ప్రధానంగా ఇదే అని అద్దేపల్లి బ్రదర్స్ ఎప్పుడో వాంగ్మూలం ఇచ్చేశారు. వాళ్ళు చెప్పినట్టే మేము చేశాము, అలాగే కొన్నిసార్లు నో చెప్పలేకపోయాము, ఎందుకంటే అధికార ఒత్తిడి, ఆయనకి మాకు ఉన్నటువంటి లావాదేవీలతో ఎక్కడ మళ్ళీ మాకు ప్రాణభయం ఉంటుందో అన్న దాంతో కాంప్రమైజ్ అయి చేయాల్సి వచ్చింది అన్నటువంటి మాట కూడా చెప్పేశారంటే కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి జోగి రమేష్ అని ఇందులో అర్థమవుతోంది. ఇది లిక్కర్ స్కామ్ 3.0. లిక్కర్ స్కామ్ ఏదనేది మనం చూసాం, ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా క్యాష్లెస్ లేదు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు, నగదుకి మాత్రమే కొనుక్కోవాలనేటువంటిది పెద్ద స్కామ్. అయితే అందులోనే సిమిలర్గా నడిచినటువంటి ఇంకొక స్కాము కల్తీ మద్యం. ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఏమేం చేశారంటే ఇందులో ఎవరెవరు ఉన్నారనేది ఆ చైన్ అంతా బయటకు వస్తే తెలుస్తుంది. అది లిక్కర్ స్కామ్ 2.0. అయితే ఇది కేవలం జోగి రమేష్కి సంబంధించి వీళ్ళు తయారు చేసి అమ్మినటువంటి లిక్కర్కి సంబంధించినటువంటిది లిక్కర్ 3.0. మద్యాన్ని
పూర్తి స్థాయిలో నిషేధిస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది చేసుంటే ఈరోజు 11కి పరిమితం అయ్యేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకొని, ఎందుకంటే 2,74,000 కోట్ల రూపాయలు బటన్లు నొక్కి మరి పంచిపెట్టినటువంటి క్రెడిట్ ఆయనకు ఉంది కాబట్టి, దానికి తోడు ఇది కూడా సక్రమంగా చేసుంటే మేబీ మళ్ళీ గెలిచి ఉండేవాళ్ళేమో అట్లీస్ట్. కానీ ఈ కల్తీ లిక్కర్ని ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేసుకుంటూ రావడం, అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ లెక్కాపత్రం లేనటువంటి విధంగా చేసినటువంటి లిక్కర్ వ్యవహారం, వీటన్నిటిలో ఆయన్ని ప్రజలే అనుమానించి చివరికి 11కి అవమానించడం జరిగింది. సో దీంట్లో తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా జోగి రమేష్ వాటా చాలా పెద్దగానే కనిపిస్తోంది. మరి చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎండ్ అవుతుంది అనేది సిట్ వాళ్ళు త్వరలోనే బయట పెట్టాలి. ఆధారాలతో సైతం జోగి రమేష్ దొరికిపోయారు కాబట్టి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.